నా పేరు సురేష్ కుమారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఆదోని. ఈరోజు మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్కూల్ హాస్టల్లో వచ్చాము. ఇక్కడ చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి అందరికీ నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్నులు అవన్నీ అందించడం జరిగింది. దీని వెనకాల ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఈజ్ నేషన్స్ స్ట్రెంగ్త్. అంటే విద్య దేశాభివృద్ధికి ఒక వెన్నెముక. విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది నా బలమైన ఆకాంక్ష. ఆ ఉద్దేశంలోనే సంకల్పంతోనే ఇదే కదా, ఇంతకుముందు కూడా చాలా చోట్ల మేము పుస్తకాలు పంపిణీ చేశాము. రూరల్ ఏరియాలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మా ఆర్గనైజేషన్ తరఫున. ఈ స్కూల్కి వచ్చి ఈరోజు పంచడం వల్ల మా స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్ వాళ్ళంతా మాకు సహకరించినారు. ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మా సంస్థ ద్వారా. సురేష్ కుమార్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. పట్టణంలోని హనుమాన్ నగర్లో కుల్చిన్పేట వీధిలోని ఏదైతే సుభాష్ చంద్రబోస్ హాస్టల్ విత్ స్కూల్ ఉందో, ఈ స్కూల్లో పేద విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటున్నారని గుర్తించినటువంటి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఈరోజు పిల్లలకు బుక్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలకు మీకు ఏం అవసరం అనేది అడిగితే క్రికెట్ కిట్ అవసరం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా ఆడుకోవటానికి అవసరం కాబట్టి క్రికెట్ కిట్ కూడా రాబోయేటువంటి కాలంలో అందిస్తామని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఫౌండేషన్గా తమ వంతుగా సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము కూడా భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయేటువంటి కాలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నాం.